న్యూస్ కాసేపట్లో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గత ఏడాది పల్లవి ప్రశాంత్ ఘటన నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించారు. జూబ్లీ హిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో నిషేధాజ్ఞలు విధించారు. అభిమానులు రావద్దని పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఊరేగింపులు ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాగర్, గతంలో జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పోలీసులు ఎటువంటి ర్యాలీలు కానీ ఏవి చేయొద్దని చెప్పి కూడా కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు అక్కడ? బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్కి సంబంధించినటువంటి ఫైనల్ గ్రాండ్ ఫినాలే అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ నేపథ్యంలో విన్నర్ ఎవరు అనేది ఉత్కంఠ. ఇటు ప్రధానంగా గౌతమ్ నిఖిల్ ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీగా ఉంది. నిఖిల్ విజయం సాధిస్తాడని చెప్పి అభిమానులు పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే గత సీజన్ బిగ్ బాస్ సీజన్ 7లో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. మనం చూసాం గతంలో పల్లవి ప్రశాంత్ సీజన్ 7 విన్ అయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది ఆడియన్స్ అంటే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో కంటెస్టెంట్కి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియోస్ పరిసర ప్రాంతాలకు చేరుకొని పెద్ద ఎత్తున గొడవలు ఉద్రిక్త వాతావరణం సృష్టించిన నేపథ్యంలో ఈ సీజన్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు దాదాపు వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆంక్షలు ప్రత్యేకంగా నిబంధనలు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టుపక్కల ఎలాంటి అభిమానులకు అనుమతి ఇచ్చకుండా ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేసి ఇటు మనం చూడొచ్చు విజువల్స్లో యూసుఫ్గూడ నుంచి ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్తున్న వాహనాలను ఎప్పటికప్పుడు తరలిస్తూ అభిమానులు ఎవరు వచ్చినా కూడా వారిని ఇక్కడ అనుమతించకుండా ముందు జాగ్రత్త చర్యలుగా వారిని ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు గతంలో దాదాపు 47 మంది మీద కేసు నమోదైంది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ విజయం సాధించిన అనంతరం బిగ్ బాస్ సీజన్ 7లో విజయం సాధించిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి వచ్చి భారీ ర్యాలీ తీశాడు. ఈ ర్యాలీ సందర్భంగా గతంలో ప్రైవేటు ప్రభుత్వ వాహనాల ధ్వంసం ఆస్తుల ధ్వంసం కూడా జరిగిన నేపథ్యంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అయితే పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇటు అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించినటువంటి ఆవరణలో అనుమతించడం లేదు. అభిమానులు వచ్చిన వారిని వచ్చినట్టుగా అభిమానులు పోలీసులు పంపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు గతంలో 47 మంది ఇటు బిగ్ బాస్ 7 విన్ అయినటువంటి పల్లవి ప్రశాంత్తో పాటుగా 47 మంది పైన కేసులు నమోదయ్యాయి. ఆ పల్లవి ప్రశాంత్ కేసులో జైలుకు కూడా వెళ్ళి వచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఈ సీజన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అభిమానులు అయితే పంపిస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే కొంతమంది అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్నారు. హడావిడి వాతావరణం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మరికొద్ది సేపట్లో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు విన్నర్ని మరికొద్ది సేపట్లో బయటికి కూడా పంపించున్నారు. విజేతగా బయటికి రానున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్నటువంటి ఘటనలు ఇటు పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో పోలీసులు కూడా ప్రత్యేక భద్రతా చర్యలు అయితే చేపట్టారు. ఎవరిని ఫ్యాన్స్ని అనుమతించకుండా ఎలాంటి ర్యాలీలకు కూడా అనుమతి లేదు. ఒకవేళ ఫ్యాన్స్ హడావిడి చేసి న్యూసెన్స్ చేసినా కూడా ఇటు విన్ అయినటువంటి విజేతలు కూడా కంటెస్టెంట్స్ కూడా ర్యాలీలు నిర్వహించి ఏదైనా చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటే ఇప్పటికే బిగ్ బాస్ సంబంధించినటువంటి అన్నపూర్ణ స్టూడియో వారికి కూడా హెచ్చరికలు కూడా పోలీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకైతే మరికొద్ది క్షణాల్లో మాత్రం విజేతను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టు సుమారు 300 మంది పోలీసులు బారికేడ్లు వేసి అన్నపూర్ణ స్టూడియోస్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తారంటే ఎలాంటి ర్యాలీలు కూడా నిషేధించినట్లుగా కూడా తెలుస్తుంది. విజయం సాధించినటువంటి కంటెస్టెంట్స్ కూడా బయటికి వచ్చి ర్యాలీలు లేకుండా స్ట్రేట్గా వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ను కూడా పోలీసులు సిద్ధం చేశారు. మరికొద్ది సేపట్లో విన్నర్ బయటికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పోలీసులు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అభిమానులు మాత్రం ఎవరిని అనుమతించడం లేదు. అన్నపూర్ణ స్టూడియోస్ పరిసర ప్రాంతాల్లో అభిమానులు ఎవరిని రాకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.